ఇవాళ మీల్ మేకర్తో మంచూరియన్ చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్. ఇవేంటినంటే మీల్ మేకర్ చంక్స్ ఆల్రెడీ 10 నిమిషాలు బాయిల్ చేసి వాటర్ లేకుండా గట్టిగా పిండేశాను. తర్వాత కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ వద్దు వద్దు అంటూనే అప్పుడప్పుడు చిటికెడు వాడుతూ ఉంటాం కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, షేజ్వాన్ సాస్ వేసానండి నేను. నార్ది షేజ్వాన్ సాస్ వేసా. తర్వాత 2 చిన్న టీ స్పూన్స్ కుకింగ్ ఆయిల్. ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి ఈ మీల్ మేకర్కి మసాలాలు పట్టేలాగా. తర్వాత ఒకే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఇది జస్ట్ కోటింగ్ కోసం అనమాట. ఇక ఈ ట్రేలో పార్చ్మెంట్ పేపర్, బటర్ పేపర్ వేసేసి ఇవి ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామనండి. ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. తొందరగా అయిపోతాయి ఈజీగా, వితౌట్ ఆయిల్ కదా, అది మెయిన్ కాన్సెప్ట్. ఇక నేనేం సెట్టింగ్ పెట్టానంటే పిజ్జా సెట్టింగ్ పెట్టాను. 180 డిగ్రీస్ హీట్ తీసుకుంది. 15 మినిట్స్ టైం అనమాట. సింపుల్గా అట్లా పెట్టేశాను, ఎందుకంటే అంత హీట్ చాలు, ఆల్రెడీ ఉడికిందే కదా మీల్ మేకర్, అందుకని అనమాట. సో 15 మినిట్స్లోనండి సూపర్గా రెడీ అయిపోయాయండి. నేను అదే అనుకున్నాను, ఇదే కనుక డీప్ ఫ్రై చేస్తే ఎంత ఆయిల్ పీల్చేవి కదా ఇవి. ఇక వీటిని ఫ్రై చేయడానికి, కోటింగ్ చేయడానికి ఒక స్పూన్ కార్న్‌ఫ్లవర్ని నీళ్ళలో కలిపి పెట్టాను. తర్వాత హీట్ అయిన ఆయిల్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, గ్రీన్ ఆనియన్స్ లైట్గా వేయించాను అనమాట. ఇంకా కొద్దిగా ఇంకొక స్పూన్ అంత షేజ్వాన్ సాస్ వేసి కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు మాత్రం చూసుకుంటూ వేయాలి, ఎందుకంటే ఈ సాసెస్లో ఉప్పు ఉంటుంది అందుకని. ఇక ఈ కలిపిన కార్న్‌ఫ్లవర్ మిశ్రమం వేసేసి అది కొంచెం ఏంటంటే క్రీమీగా అయిపోతుంది కదా, అప్పుడు ఈ రోస్ట్ అయిన మంచూరియన్ పీసెస్ వేసేసాను. చూడండి ఎంత షైనింగ్గా సాస్ అనేది ఎట్లా కోట్ అవుతుంది చూడండి, బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా. అసలు ఎంత టేస్టీగా కూడా వచ్చిందో ఆ రోజు. చూస్తే ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంత టేస్టీగా ఉందండి. చలో రెడీ అయిపోయింది మన మీల్ మేకర్ మంచూరియన్. ఇది మా లంచ్ మెనూ అండి. బాయ్.